స్వయంగా రామోజీరావు గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారంట. మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్పండి సార్. స్పెషాలిటీ కాదు, ఆ రోజుల్లో చైర్మన్ గారే ఇంటర్వ్యూలు చేసేవారు. నన్ను ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేశారు, 40 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. నిజానికి నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆయన వేసిన క్వశ్చన్కి ఏసీ గదిలో నేను వణికి చచ్చానమాట. వణికి చచ్చి అసలు షివర్ అయిపోయి చెమటలు పట్టేశాయి. ఆయన నన్ను గమనించి కాసేపు రిలాక్స్ అవ్వు అని చెప్పి మంచినీళ్ళు గ్లాస్ ఇచ్చి నేను ఒక 2-3 నిమిషాలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండి నీళ్లు తాగి ఆయన్ని చూసి, సార్ నేను బరంపురం అనే చిన్న టౌన్ నుంచి వచ్చాను, ఏమయ్యా ఎందుకు అలా బెదురుతున్నావు, ఎందుకు అలా వణుకుతున్నావు, ఇంత చల్లటి గదిలో నీకు చెమటలేంటి, ఏమైంది నీకు అన్నారు. బాగానే రాసావు కదా, ఎందుకు భయపడుతున్నావు అన్నారు. అంటే సార్ నేను బరంపురం అనే ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను సార్, మీరు ఒక పత్రికాధిపతి, మిమ్మల్ని చూస్తేనే నాకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి సార్, నాకు కొంచెం తేరుకునే టైం ఇస్తే నేను మళ్ళీ సబ్జెక్ట్ మాట్లాడతాను సార్ అన్నాను నేను. అంటే కమాన్ అని ఆయన కాసేపు పేపర్ చదువుకున్నారు. నేను ఈ లోపల ఒక 2 నిమిషాలు తేరుకుని సార్ ఇప్పుడు మొదలెట్టండి సార్ అన్నాను. ఆయన మొదలెట్టారు. నేను అప్పటికే కొన్ని పుస్తకాల్లో చదివి చాలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేశాను. అది మన తెలివితేటలు అనమాట. ఏంటంటే ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు, ఈవెన్ నువ్వైనా నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక చిన్న చిట్కా పాటించాలి. నేను ఇది నేను అప్పుడు BA పాస్ అయ్యి MA ఫైనల్ ఇయర్లో ఉన్నాను. 84 నవంబర్ నేను MA ఫైనల్ ఇయర్లో ఉన్నాను. 83-85 నేను MA. ఎక్కడో చదివాను అప్పట్లో. మనము ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మనకి బాగా తెలిసిన సబ్జెక్టుకి అతన్ని లాక్కొచ్చే ప్రయత్నం చెయ్యాలి. ఆ టెక్నిక్ ఫాలో అవ్వాలి. నేను ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన చూసి జనరల్ నాలెడ్జ్ అన్నీ బాగా చేసేవయ్యా, లాంగ్వేజే కొంచెం వీక్ ఉంది అంటే, నేను జనరల్ నాలెడ్జ్ పొలిటికల్ సైన్స్ వెరీ స్ట్రాంగ్ సార్, ఇంత స్టైల్గా కాదు, నేను జనరల్ నాలెడ్జ్ నిజంగానే స్ట్రాంగ్ సార్, పొలిటికల్ సైన్స్ బాగా చదువుకున్నాను సార్, నేను BA పొలిటికల్ సైన్స్ ఆనర్స్, యూనివర్సిటీ 7th ర్యాంక్ హోల్డర్, నేను నాకు పొలిటికల్ సైన్స్ బాగా వచ్చు సార్, పొలిటికల్ సైన్స్ అడిగితే నేను మాట్లాడగలను సార్, న్యూస్ పేపర్ కదా, పొలిటికల్ అవసరం కదా, నేను పొలిటికల్ సైన్స్ అంటే ఇంకా సారు మొదలెట్టారు. వదిలిపెట్టలా. లక్కీలీ నేను అప్పుడు పొలిటికల్ సైన్స్ BA ఆనర్స్ అప్పుడే పాస్ అయ్యి 1.5 ఇయర్ అయింది. అన్నీ గుర్తున్నాయి కాబట్టి చెప్పగలిగాను. లేకపోతే ఆయన అడిగే ఇన్డెప్త్ క్వశ్చన్స్కి మరొకడు అయితే తల్లడిల్లిపోతాడు. నేను అప్పుడే BA పాస్ అయ్యాను. మొత్తం పొలిటికల్ సైన్స్ చదివి ఉన్నాను నేను. పొలిటికల్ థియరీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, పొలిటికల్ థాట్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇవన్నీ నేను తరోగా చదివి ఉండడం వల్ల ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి టక సమాధానాలు చెప్పాను. 40 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. ఎక్కువసేపు నాకు తెలిసిన సబ్జెక్ట్ మీదనే ఆయన్ని పట్టుకుని ఉంచగలిగాను. ఆయన కొన్ని మిగతా విషయాలు కూడా అడిగారు, కానీ నేను ఆయన్ని నాకు తెలిసిన సబ్జెక్టు వైపు ఆకర్షించగలిగాను. నేను ఆ రోజు మంచి రోజు, నా రోజు. సార్ నాకు తెలిసిన సబ్జెక్టే ఎక్కువగా అడగడం వల్ల నేను సెలెక్ట్ అయ్యాను. లేకపోతే మనకున్న మిడిమిడి జ్ఞానానికి బరంపురమే. సార్ అంటే రామోజీరావు గారు అంటే ఒక 2 minutes టైం ఇవ్వడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. ఇచ్చారు ఆయన దయదలిచినట్టే. ఆయన ఎంతో దయదలిచి నాకు 2 నిమిషాలు ఇచ్చి గ్యాప్ ఇచ్చి నేను ఊపిరి తీసుకునేటట్టు